తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం అనుసరణీయమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎన్నికల సమయంలో నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, వారికి తాను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా చెందూరు అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతను చూసిన రైతులు, పశువుల కాపర్లు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం లోపే పనులు ముగించుకొని జాగ్రత్త పడాలని రేంజ్ ఆఫీసర్ గంగాధర్ సూచించారు. రాష్ట్రంలో 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్ చౌహాన్ తెలిపారు. మరో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 7,532 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ఓపెన్ మార్కెట్ వల్ల సన్న రకం ధాన్యం సేకరణ తగ్గిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రచారానికి తక్కువ ఖర్చు, సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వరంగల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో పులాంగ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఇందిరాగాంధీ చేసిన సంస్కరణలు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఈ నెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 14న గ్రూప్ 4 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా 8,084 మంది ఎంపికైన సంగతి తెలిసిందే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్కు సిద్ధమయ్యాయి. ₹2,000 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు కాలేజీల బంద్ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగే ఈ సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో సభ వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు.